జనగామ జిల్లా వనపర్తి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో కరెంటు షాక్ గురై ఓ నిండు ప్రాణం బలైంది. విద్యుత్ లోపాన్ని సరిచేసేందుకు కుక్కల మల్లేశం అనే వ్యక్తి కరెంట్ పోలెక్కాడు. అయితే మల్లేశం పోల్పై ఉండగానే విద్యుత్ సిబ్బంది కరెంట్ ఆన్ చేయడంతో ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో కరెంటు షాక్ కి గురై ఒక నిండు ప్రాణం బలైనట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మమతా, ఇటీవలి కాలంలో విద్యుత్ అధికారుల లోపభూయిష్టం వాళ్ళ నిర్లక్ష్యం అయితే స్పష్టంగా మనకు కనిపిస్తా ఉంది. అనేక ఈ విద్యుత్ విద్యుత్ సంబంధించినటువంటి కార్మికుల ప్రాణాలు అయితే గాల్లో కలుస్తున్న సందర్భం మనకు కనిపిస్తా ఉంది. అలాంటి సంఘటనే జనగామ జిల్లా లింగాల గణపూర్ మండలం వనపర్తి గ్రామంలో జరిగింది. ఆ వనపర్తి గ్రామంలో విషాద ఛాయలు కూడా అందుకున్నాయని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణం బలైంది. విద్యుత్ షాక్ గురై ఒక నిండు ప్రాణం బలైన నేపథ్యం అధికారులకు ఈ గ్రామస్తులు, వనపర్తి గ్రామస్తులు దేహశుద్ధి చేస్తున్న సంఘటన. గ్రామస్తులంతా కలిసి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యాన్ని వేలెత్తి చూపుతూ వాళ్ళ పైన దాడి చేస్తున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తా ఉంది. విద్యుత్ లోపాన్ని సరిచేసేందుకు పోలెక్కినటువంటి కుక్కల మల్లేశం అనేటువంటి ప్రైవేట్ హెల్పర్ విద్యుత్ ఆఘాతానికి గురై వాళ్ళ మృత్యువాట పద్ధతి సందర్భంగా కనిపిస్తోంది. ఎల్సీలు తీసుకోవడంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తా ఉంది. 2 ఎల్సీలు ఇవ్వాల్సి ఉండగా ఒకటే ఎల్సీ ఇవ్వడం వల్ల కరెంట్ షాక్ గురై పోల్పైనే మల్లేశం మృతి చెందిన సందర్భం అయితే మనం చూస్తా ఉన్నాము. గతంలో ఇట్లాంటి సంఘటనలు వెలుగు తీసిన నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. అయినా అధికారుల నిర్లక్ష్యం బీడలే అని చెప్పాలి. గతంలో కూడా అధికారుల నిర్లక్ష్యం వల్ల ఒకరు చనిపోయారు. ఇవాళ కూడా మల్లేశం మృతి చెందడం ఇవాళ గ్రామంలో, వనపర్తి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొన్న సంఘటన అయితే మనం చూస్తా ఉన్నాము. ఈ గ్రామస్తులంతా ఎవరైతే మల్లేశం మృతి చెందడం పట్ల, అధికారుల నిర్లక్ష్యం పట్ల ఇటు ఏఈల కలిసి చేరుకున్న క్రమంలో దేహశుద్ధి చేస్తున్న నేపథ్యం అయితే మనం చూస్తా ఉన్నాము. వనపర్తి గ్రామంలో ఆ గ్రామస్తులంతా కూడా ఆందోళనకు దిగిన నేపథ్యం కూడా మనం చూస్తా ఉన్నాము. అధికారుల నిర్లక్ష్యానికి సంబంధించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి, పెద్ద ఎత్తున ఎక్స్గ్రేషియా చెల్లించాలన్న డిమాండ్ కూడా మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా మల్లేశానికి సంబంధించిన కుటుంబానికి సంబంధించి ఆ ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వాలి. ఇది అధికారుల నిర్లక్ష్యానికి అర్థం పడుతుందనే అంశాన్ని అయితే ఆ గ్రామస్తులంతా చెప్తా ఉన్నారు. ఇప్పటికే అక్కడ చేస్తున్నటువంటి డిఈ కావచ్చు, ఏఈ కావచ్చు, వాళ్ళకు దేహశుద్ధి చేసిన నేపథ్యం అయితే మనం చూస్తా ఉన్నాం. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం అయితే ఇటీవల కాలంలో స్పష్టంగా కనిపిస్తా ఉంది. గతంలో కూడా ఒక కార్మికుడు మృతి చెందిన నేపథ్యంలో ఆ రకమైన రక్షణ చర్యలు చేపట్టడంలో అధికారుల వైఫల్యం కనిపిస్తుంది. 2 ఎల్సీలు ఆఫ్ చేయాల్సి ఉన్నప్పటికీ ఒకటే ఎల్సీ ఆఫ్ చేసి పోలెక్కిన నేపథ్యంలో గుర్తించలేదు. మల్లేశం పోలెక్కే క్రమంలో 2 హెల్పర్లు ఉంటారు. 2 అక్కడే ఉన్నటువంటి ఎల్సీల వద్ద ఉంది, వాటిని ఆహ్వానించాల్సి ఉంటుంది. అందులో నిర్లక్ష్యం జరగడం మూలంగా పూర్తి స్థాయిలో ఒక నిండు ప్రాణం అయితే బలైపోయింది. ఆ కుటుంబానికి న్యాయం చేయాలని అయితే కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులంతా డిమాండ్ చేస్తున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తా ఉంది. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. గవర్నమెంట్ జాబ్
ఏం మాట్లాడతాడో